దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్ మాత్రం సమాజానికి ముప్పుగా మారారు అని వారిని గుర్తించి ఏకాకుల్ని చేయాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు పట్ల అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమ్మతిని అణిచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తూ ఉన్నారని వారు ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను అధికార బీజేపీ నాయకులు సమర్థించారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా కేవలం మావోయిస్టులకు, వేర్పాటువాదులకు మద్దతుని ఇస్తూ భారత రాజ్యాంగం వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాత్రమే ప్రధానమంత్రి మాట్లాడారు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ఎక్స్లో వ్యంగ్యంగా స్పందించారు. సోదర కిరణ్ రిజిజు, ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి, అప్పుడు మేము సమాధానమిస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు అని పోస్ట్ చేశారు. నేను దిమాగీ నక్సలైట్ అయినందుకు గర్విస్తున్నాను అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సైతం పోస్ట్ చేశారు. పి చిదంబరం పోస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఎంపీ నిషికాంత్ దుబే ఆగ్రహం వ్యక్తం చేశారు. అణ్వాయుధాల అవసరంపై దేశంలోనూ పార్లమెంట్లోనూ పూర్తిస్థాయి సరైన చర్చ జరిగేంత వరకు వాటిని సమకూర్చుకోవడాన్ని, భారత సాయుధ దళాలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చిదంబరం మాట్లాడినట్లుగా ఉన్నటువంటి ఒక పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని మోదీ చెప్పిన దిమాంగ్ నక్సల్స్ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చొని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులు అని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వారు నక్సలైట్ల ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ ఉన్నారని, మావోయిస్టుల దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు దిమాగీ నక్సల్స్ వారిని సమర్థిస్తూ ఆంగ్ల వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తారు అని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.